సమ్మర్ స్టోరేజ్ కాలనీ వాసులారా, మీ మధ్యకు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్తను చెప్పే భాగ్యాన్ని ప్రభువు నాకు కలిగించినందుకు నేను మిక్కిలిగా ప్రభువును స్తుతిస్తున్నాను. ఎంతవరకు పాటలు పాడి ప్రభువును స్తుతించిన మనం దైవగ్రంథమైన బైబిల్లో వాక్యాన్ని చదువుకొని వాక్య ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయంలో నేను 3 వచనాలు చదువుతాను, దయచేసి గమనించండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 2వ వచనం. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. అలాగే 25వ వచనం. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినంత ఏమి చేసుకొని ఎంతమాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. అలాగే 35వ వచన భాగం. 35వ వచనం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అని. చిన్న ప్రార్థన. కృప కలిగిన మా ప్రియ ప్రభువా, దయగలిగిన తండ్రి, మీ అనాది కాల సంకల్పంలో ఇక్కడ ఈ కూడిక జరగాలని ఉద్దేశించారు. ఈ కాలనీ వాసులను బట్టి మేము స్తుతిస్తున్నాం. సమ్మర్ స్టోరేజ్ కాలనీలో నివసిస్తున్నటువంటి ప్రతి వ్యక్తిని బట్టి మీకు స్తోత్రాలు. కృపగలిగిన ప్రభువా, సువార్త ప్రకటిస్తూ ఉండడానికి సహాయం చేయండి. ఆత్మలను కదిలించండి, ఆత్మకార్యం జరిగించండి. ఈ దూరశ్రవణ యంత్రం ఎంతవరకు వినబడుతుందో అంతవరకు మీ ఆత్మకార్యం జరిగించండి. వినివారికి మేలు కలుగు చేయమని మీ దయగలిగిన సహాయం కొరకు భయంతో ఎదురు చూస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పవిత్ర నామమున స్తోత్రం చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, కాలనీ వాసులారా, మీకు ప్రభువును గురించిన సంగతులు చెప్పే సద్భాగ్యాన్ని ప్రభువు నాకు ఇచ్చినందుకు ఈ స్థానిక సంఘానికి అలాగే మీకు కూడా వినడానికి ఇష్టపడినందుకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారి భూలోకములో 33.5 సంవత్సరాలు జీవించారు. జీవించిన కాలంలో ఆయన ఒక దేశానికి వెళ్ళినట్లుగా ఇక్కడ వ్రాయబడి ఉంది. అది గెరాసేనుల దేశం. ఆయన సముద్రము దాటి అద్దరి నుంచి ఇద్దరికి వచ్చాడు. అది దేశం, అది గెరాసేనుల దేశం. మన దేశం భారతదేశం. ఆ దేశంలో అడుగు పెట్టగానే 3 భయానకమైనటువంటి, ప్రాణాంతకమైనటువంటి, ఎవరూ కూడా వాటి నుంచి విడిపించుకొనలేనటువంటి, సమస్యాత్మకమైనటువంటి 3 విషయాలు తనకెదురుపడ్డాయి. మనం చదువుకున్న వాక్యంలో నంబర్ 1, మొట్టమొదటి చూసినట్లయితే ఏమి ఎదురుపడింది? దయ్యం, దురాత్మలు, దయ్యం పట్టినవాడు. ఇక ముందుకు వెళుతూ ఉంటే మరొక భయానకమైన విషయాన్ని చూడగలం. ఏంటది? రోగగ్రస్తురాలు 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఇంకేం ఎదురుపడింది? మరణం. ఆ దేశంలో అడుగు పెట్టగానే వినండి, ఈ 3 లేని దేశం ఏముంది? ఈ 3 లేని దేశం ఉందా? దయ్యము లేని దేశం, రోగము లేని దేశం, మరణము లేని దేశం ఉందా చెప్పండి? లేదు. ఉంటే వెళ్ళిపోదాం. ఏ దేశం వెళ్ళినా, ఎందు కాలుడినా ఈ 3 విషయాలు కూడా లేనటువంటి దేశం లేదు. కానీ వినండి ఒక శుభవార్త. ఆ దేశంలో అడుగు పెట్టగానే సాతానుడు ఎదురుపడ్డాడు. సాతాను బారి నుంచి విడిపించాడు యేసుప్రభువారు. ఆశ్చర్యం. మరియు రోగం ఎదురుపడింది, రోగాన్ని స్వస్థపరిచాడు. 3వదిగా చూసినట్లయితే మరణం. 12 సంవత్సరాల బాలిక మరణించింది. తల్లి
తలిత కుమి, చిన్నదానా లిమ్మనగానే లేచి. ఎంత శుభవార్త! ఈరోజు మానవ జాతిని పట్టి పీడిస్తున్నటువంటి మూడింటి నుంచి విడిపించగలిగిన సమర్థుడు యేసు ప్రభువు మాత్రమే. ఎవరైనా విడిపించగలిగిన వారు ఉంటే నమ్ముకుందాం, ఎవరూ కూడా లేరు. ఆయన మాత్రమే విడిపించగలిగిన వాడు. ఈరోజు ఇక్కడున్న వారందరూ కూడా తెలుసుకోవాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. నేను ఈ వరుసలో ఈ సంగతులు చెప్పాలని కోరుతున్నాను. డిసీజ్, డెవిల్ అండ్ డెత్, ఈ మూడు కూడా ఉన్నాయి. మొదట రోగాన్ని గురించిన సంగతి చెప్పాలని కోరుతున్నాను. రోగమును గురించిన సంగతి. యేసు ప్రభువారు వెళుతూ ఉంటుండగా రక్తస్రావ రోగము కలిగినటువంటి ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. ఇల్లు ఒళ్ళు గుల్లైపోయింది. వైద్యులను ఆశ్రయించింది. ఏమీ మేలు కలగలేదు. అయితే తను విన్నది, పరాత్పరుడు కరుణామయుడు యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు, ఆయన స్వస్థపరచువాడు. విన్నది. ఆయన ఉమ్ములో స్వస్థత ఉంది, వస్త్రపు సంఖ్యలో స్వస్థత ఉంది, చేతిలో స్వస్థత ఉంది, మాటలో స్వస్థత ఉంది. విన్నది, వెళ్ళింది, గజగజలాడిపోయింది. ముందుకు వెళ్ళడానికి భయపడింది. తన వస్త్రపు చెంగును ముట్టింది. ఏమైంది చెప్పండి? రక్తధార కట్టుబడిపోయింది. ఆయన అన్నాడు, నన్నెవరో ముట్టుకున్నారు. శిష్యులు అన్నారు, ప్రభువా, ఎంతోమంది నీ మీద పడుతున్నారు కదా, ఎవరు ముట్టుకున్నారని. లేదు, గడగడ వణుకుచూ ఉంది. అమ్మా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచి. వైద్యుల చేత కానటువంటి కార్యాన్ని యేసుక్రీస్తు ప్రభువు చేశాడు. కుష్ఠరోగులను, గుడ్డివారిని, కుంటివారిని, చనిపోయిన వారిని లేపిన ప్రభు. కాబట్టి అద్భుత కార్యములు చేసే దేవుడు ఆయన. రోగము నుంచి విడిపించువాడు. అలా అయితే వినండి, ఈ రోగముతో చనిపోయిన ప్రభువును నమ్ముకుంటే పరలోకం వెళతారు. కానీ శారీరక రోగం ఆత్మ సంబంధమైన రోగం. మానవునికి ఏముంది? ఆత్మ సంబంధమైన రోగం. ఈ రోగాన్ని నయం చేయగలిగిన వాడు ఈ ప్రపంచంలో లేరు. యేసుక్రీస్తు ప్రభువే. వినండి, ఈ లోకంలో రోగాలున్నాయి. రోగము లేని వ్యక్తి ఉన్నాడా? రోగము లేని వ్యక్తి. చిన్నవారికి, యవనస్తులకు, వృద్ధులకు కూడా రోగము లేని వ్యక్తి లేడు. ఎవరన్నా ఉంటే చేయొద్దండి. నాకెప్పుడు ఏ రోగం రాలేదని, జలుబు, జ్వరం, రోగము లేని వ్యక్తి లేడు. మరణాంతకమైన రోగాలు కూడా ఉన్నాయి. ఇవి మానవులకు మరణాన్ని కలుగు చేస్తున్నాయి. కానీ ఆత్మ సంబంధమైనటువంటి రోగం ఉంది. ఇది బహు తీవ్రమైనది. అది ఆరని అగ్నిగుండానికి నడిపించింది. ఈ పాపరోగం పోవాలి. పాపరోగం అయితే ఈ రోగం ఎంతమందికి ఉంది? ఈ భౌతిక శరీర సంబంధమైన రోగం చిన్నవారికి, పెద్దవారికి అందరికీ ఉన్నట్లుగా పాపరోగం కూడా అందరికీ ఉంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచన భాగంలో చూసినట్లయితే, తల నుండి అరికాల వరకు కూడా ఎక్కడ చూచినా పచ్చిపుండ్లు, గాయములు, పెండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ఇది ఆత్మ సంబంధమైన రోగం. ఈ రోగాన్ని నయం చేయగలిగిన వాడు ఎవరున్నారు? ఎవరూ కూడా లేరు. ఈ రోగం హృదయములో తిట్టవేసింది. ఈ హృదయము నుండి రక్తం శరీర అవయములకు ప్రవహిస్తున్నట్లుగా ఈ పాపాన్ని ప్రతి అవయవానికి కూడా చేరింది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో వ్రాయబడి ఉంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి. పాపపు రోగం కలిగినటువంటి హృదయం. అయితే రోగాలు 2 రకాలు. రోగములు అనేవి 2 రకాలు. ఒకటి జన్మతః వచ్చే రోగాలు, రెండవది కర్మతో వచ్చే రోగాలు. జన్మతః అనగా ఉదాహరణకు చూసినట్లయితే హార్ట్ అటాక్ తల్లిదండ్రులు కలిగిన వారుంటే అది వంశపారంపర్యంగా రావచ్చు. వంశపారంపర్యం. రెండవది మనము తినేటటువంటి తిండ్లు, త్రాగేటటువంటివి, చేసే కార్యముల ద్వారా అనారోగ్యపడుతున్నాం. ఈ 2 రకాలైనటువంటి రోగాలు ఉన్నాయి.
అలాగే ఆత్మీయంగా కూడా చూసినట్లయితే 2 రకాల వ్యాధులతో, ఆత్మ సంబంధమైన వ్యాధులతో మానవులు పీడింపబడుతున్నారు. ఒకటి జన్మతః వచ్చినటువంటి రోగం. ఈ ప్రపంచానికి మొదటి మానవుడు ఎవరు చెప్పండి? ఆదామని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఆదాము పాపం చేశాడు, ఆ పాపం అందరిలో వ్యాపిస్తుంది. దేవుని యొక్క వాక్యంలో రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును. ఆది మానవుడైన ఆదాం పాపం చేశాడు. ఈ పాప రోగం ఆదాము నుంచి ప్రపంచ రాజ్యాల్లో విస్తరించిన మానవులందరూ కూడా వ్యాపించింది. ఇది జన్మ పాప రోగం. ఇక రెండవదిగా చూసినట్లయితే కర్మ ద్వారా, చేసినటువంటి కార్యముల ద్వారా వచ్చేటటువంటి పాపరోగం. ఇది కర్మ. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో, ఏ భేదములు లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, పాపం చేయని మానవుడు ఉన్నాడా? ఎవరూ లేరు. అందరికీ జన్మ పాపం ఉంది, అందరికీ కర్మ పాపం ఉంది. ఒకవేళ ఎవరైనా నేను పాపం చేయలేదని చెబితే దేవుని యొక్క వాక్యం సెలవిచ్చేటటువంటి మాట ఏమనగా, వారు మోసపోతున్నారని, దేవుని మోసం చేస్తున్నారు అనేటువంటి సంగతి ఎరగాలి. దేవుని మోసం చేస్తున్నారు అనేటువంటి సంగతి దేవుని యొక్క వాక్యంలో చూడగలం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే, పాపము లేదని చెప్పుకున్నట్లయితే తను మోసం చేసుకుంటున్నాడు. పాపము చేయలేదని చెప్పుకుంటే దేవుడు మోసం చేస్తున్నాడు. మోసం చేసుకోవద్దు. పాపరోగం అందరికీ ఉంది. రోగము లేనటువంటి వ్యక్తి, జన్మ కర్మ పాపము లేని వ్యక్తి యేసు ప్రభువే. యేసు ప్రభువు మాత్రమే. ఆయన జన్మలో పాపం లేదు. పరిశుద్ధాత్ముని వలన గర్భం ధరించింది మరియా. మానవ సంపర్కం ద్వారా కాదు. జన్మ పాపం లేదు, కర్మ పాపము లేదు. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించు. కులభేదం, మతభేదం, జాతి భేదం, ప్రాంతీయ భేదం ఉంది, కానీ పాపములో అందరూ కూడా సమానులే. యేసు ప్రభు మాత్రమే జన్మ కర్మ పాపము లేనివాడు. ఆ పుణ్యాత్ముని యొక్క రక్తమే పాప క్షమాపణ కలుగు చేస్తుంది. సర్వలోక పాప పరిహార రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగమన్నారు. రక్తము చిందించకుండా పాప పరిహారం జరగదు. ఎవరు ఈ భూలోకానికి వచ్చి రక్తమాంసములు దాల్చుకొని ఈ భూలోకానికి వచ్చి తన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు చిందించి మన కొరకు మరణించిన వారు ఎవరున్నారు చెప్పండి? ఏ చరిత్రలో చూడగలం? ఈయన మాత్రమే. ఆయన రక్తం ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచన భాగంలో, యేసు రక్తం ప్రతి పాపము నుండి పరిశుద్ధులుగా చేస్తుంది. అమ్మా, యేసు ప్రభు పాపము లేనివాడు. మన పాపం నిమిత్తమై ఈ భూలోకానికి వచ్చి మన చేతులు చేసిన పాపం నిమిత్తమై చేతిలో గాయములు, మన ఆలోచన నిమిత్తమై తలలో ముండ్ల కిరీటం, మన హృదయాలోచన నిమిత్తమై హృదయం బల్లెపు పోటు, మన పాదములు పరిగడి చేసిన పాపముల నిమిత్తమై పాదములలో గాయములు పొంది మనందరి కొరకు రక్తం కార్చాడు. ఈయన మాత్రమే. కాబట్టి ఈ విధంగా, ప్రభువా నీ రక్తము చేత నా పాపాలు క్షమించు ప్రభువా అని అడిగినట్లయితే ఆయన పాపములు క్షమిస్తాడు. పాప రోగం పోతుంది. ఈ రోగంతో చనిపోతే పరలోకం వెళతాం ప్రభువుని నమ్ముకుంటే, కానీ పాపరోగం పోకపోతే పరలోకం వెళ్ళాం. నా భార్యకు మరణకరమైన రోగం వచ్చింది, క్యాన్సర్ వస్తే క్యాన్సలే, అంతే కదా. హైదరాబాద్ ఏజీ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. పరీక్షలన్నీ కూడా చేశారు. చేసిన తర్వాత ఆఖరి పెట్ టెస్ట్ అని చేశారు. చేసిన తర్వాత వారు చెప్పారు, మీ భార్యకు క్యాన్సర్, మరణకరమైన రోగం వచ్చింది. నేను చెప్పాను నా భార్యతో, ఏమేనంటే నీ క్యాన్సర్ వచ్చిందని చెబుతున్నారు. క్యాన్సర్ వచ్చిందని. తను ఏడవలేదు. తనంది, అలాగైతే ఇంటికి వెళ్ళిపోదామండి. క్యాన్సర్ అంటే బ్రతకరు కదా, ఇంటికి వెళ్ళిపోదాం. ఎందుకు డబ్బులు ఖర్చు, వెనక వాళ్ళకి నష్టం, ఇంటికి వెళ్ళిపోదాం. ఎందుకు ఆ ధైర్యం?
తాను చనిపోయిన క్యాన్సర్తో ఎక్కడుంటుంది? పరలోకం. పాపరోగం పోయింది. ఈ లోక సంబంధమైన క్యాన్సర్ వల్ల మానవుడు ఈ లోకంలో మరణించవచ్చు, కానీ జన్మ కర్మ పాపములు, ఆ పాపరోగం పోకపోతే పరలోకం వెళ్ళదు. కాబట్టి ఈ విధంగా అమ్మా వినండి, ఈ లోక రోగాలకు భయపడనక్కర్లేదు. ప్రభువుని నమ్ముకుంటే మరణం మానవునికి ఖాయం. కానీ ఈ పాపరోగం పోతే రోగము లేని దేశంలో ఉంటాం. అక్కడ రోగం ఉండదు, అక్కడ రోగము లేదు. రోగము లేని దేశానికి వెళతాం. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినట్లుగా చూసినట్లయితే ఈ దేహం మార్చబడుతుంది. మరి కూడా చూసినట్లయితే వ్యాధితో మరణిస్తే, వ్యాధి కలిగి మరణించిన లాజరు ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? తెలిసిన వాళ్ళకి తెలుసు. లాజరు పరలోకం వెళ్ళాడు. అక్కడ రోగం లేదు. 1000 ఏళ్ల రాజ్యంలో ఈ భూలోకాన్ని యేసు ప్రభు వచ్చి పాలించబోతున్నాడు. అప్పుడు రోగము లేని దేశంలో ఉండగలం. ఎంత గొప్ప ధన్యత. కాబట్టి ఈ విషయాన్ని నమ్మి ప్రభువునందు విశ్వాసం ఉంచండి. ఆయన స్వస్థపరుచువాడు, ఆయన స్వస్థపరుచువాడు రోగం. ఇక నంబర్ 2, రెండవదిగా చూసినట్లయితే ఏమి ఎదురుపడింది చెప్పండి? మరణం. మరణం అనేది మరణము. ఆయన వెళుతూ ఉన్నారు. ఒక అధికారి, యాయీరు అనేటువంటి ఒక అధికారి, ఆయనకి అధికారం ఉంది. ఎదురుపడ్డాడు, మోకరిల్లు అడిగాడు, అయ్యా కరుణామయుడా, నీవు మరణము నుంచి విడిపించగలిగిన వాడు అని విన్నాను. నా కుమార్తె 12 సంవత్సరాల బాలిక. నీవు వచ్చినట్లయితే నా కుమార్తె నీవు బ్రతికించగలవు. వస్తావా అని అడిగాడు. నేను వస్తానన్నాడు. వెళుతున్నారు. వెళుతూ ఉంటుండగా ఇంకా ఇంటికి వెళ్ళక ముందే తన దాసులు వచ్చారు. అయ్యా అధికారి, ఈయన్ని ఇబ్బంది పెట్టొద్దు, నీ కుమార్తె ఏమైపోయింది? చనిపోయింది. చనిపోయింది. చనిపోయిన వారిని లేపగలిగిన వారు ఉన్నారా? లేరు. చనిపోయింది. యేసుప్రభు వారు అన్నారు, నో, ఆమె నిద్రపోతుంది, ఆమె నిద్రపోతుంది. అపహాస్యం చేశారు. ఏంటి నిద్రపోతుందా? అపహాస్యం చేశారు. లోనకు వెళ్ళాడు, తల్లిదండ్రులను తీసుకువెళ్ళాడు, యాకోబు, పేతురు, యోహానును తీసుకువెళ్ళాడు. చేత్తో ముట్టుకున్నాడు. తలిత కుమి. తలిత అంటే చిన్నదాన, కుమి లేచి. ఎంత సంతోషం, ఎంత సంతోషం. అమ్మ వినండి, ఎవరైనా మరణించిన వారిని లేపగలిగిన వారు ఈ ప్రపంచంలో ఉన్నారా? చరిత్ర చదవండి, ఎవరూ లేరు. జీసస్ క్రైస్ట్, యేసు ప్రభువు మాత్రమే. ఆయన మరణము నుంచి లేపగలిగిన శక్తి ఉంది. అలా అయితే వినండి, ఈ భూలోకములో శారీరకమైన రోగం మరణానికి దారితీస్తుంది. ఈ మరణం అనేది ఆత్మీయంగా కూడా గ్రహించాలి. మానవులు ఆత్మ సంబంధమైన మరణం కింద ఉన్నారు. శారీరక మరణం అది నరకానికి నడిపించదు. ఆత్మ సంబంధమైనటువంటి మరణం నుంచి మనం విడిపించబడకపోతే ఏముంది? నరకాగ్ని ఉంది. మరణం మానవుని తరుముతుంది. మరణపు కాటుపడని మానవుడు లేడు. ఎవరి కుమార్తెకు మరణం వచ్చింది? అమ్మా ఎవరి కుమార్తెకు? అధికారి యొక్క కుమార్తెకు. అధికారుల ఇంటిలో మరణం ప్రవేశిస్తుంది, పేదల ఇంట్లో కూడా ప్రవేశిస్తుంది. మరణానికి విచక్షణ లేదు. చంటి బిడ్డలకు మరణం వస్తుంది, యవనస్తులకు మరణం వస్తుంది, వృద్ధులకు మరణం వస్తుంది. మా ఇంటిలో 2 సంవత్సరాల బాలుడు చనిపోయాడు. 46 సంవత్సరాల వయసులో మా బావుగారు చనిపోయారు. 84 సంవత్సరాల వయసులో మా నాన్నగారు చనిపోయారు. విచక్షణ ఉందా? నో గ్యారంటీ. మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ మరణము రాకముందే ఆత్మ సంబంధమైన మరణము నుంచి మనం తప్పించబడాలి. 89వ కీర్తన 48వ చరణంలో మరణము చూడక బ్రతుకు నరుడేవాడు. మరణించకుండా ఎవరూ కూడా బ్రతకలేరు. కానీ మరణము పొందకముందే ఆత్మ సంబంధమైన మరణము నుంచి విడిపించబడాలి. మనుషులు ఒక్కసారే మృతి పొందాలని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో చూసినట్లయితే ఒక్కసారి మరణించాలి. మరణం అనేది 3 రకాలు.
మరణం అంటే ఒకటే అనుకుంటున్నాము, ఈయన వచ్చి 3 అంటున్నాడు ఏంటి అనుకుంటున్నారేమో. 3 రకాలైన మరణాలు ఉన్నాయి. ఒకటి శారీరకమైన మరణం, రెండవది ఆత్మ సంబంధమైనటువంటి మరణం, ఆత్మ సంబంధమైన మరణం. ఇక మూడవదిగా రెండవ మరణమని చెప్పబడే అగ్నిగుండమనే మరణం. వినండి, కూర్చోండి. ఈ 3 రకాలైనటువంటి మరణాలు మానవునికి ఉన్నాయి. శారీరకమైన మరణం, మానవుడు ఎంతకాలం జీవిస్తాడు? ఎంతకాలం? 70 లేక 80 లేక 100 సంవత్సరాలు చనిపోతాడు. మెతూషెల అనే వ్యక్తి 969 సంవత్సరాలు బతికాడు, అయినా చనిపోయాడు. ఇది శారీరకమైన మరణం. కానీ బ్రతికి ఉండి కూడా ఆత్మీయంగా చనిపోయారు మానవుడు. ఇది చాలా ప్రమాదం. దేవుని యొక్క వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచన భాగంలో, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినవారు. రండి, ఆత్మీయంగా చనిపోయాడు. ఇక్కడ ఈ దూర శ్రవణ యంత్రం ఎంతవరకు వినబడుతుందో, ప్రభువుని నమ్మకం ఉన్న వారందరూ కూడా ఇలాంటి మరణం కింద ఉన్నారు. ప్రియ సోదర సోదరులారా, స్నేహితులారా, మీరు కూడా ప్రభువుని నమ్మకపోతే ఆత్మ సంబంధమైన మరణం కింద ఉన్నారు. బ్రతికి ఉండి కూడా చచ్చిన వారే. వీరిని బ్రతికించడానికి యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు. వీరిని బ్రతికించడానికి యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చారు. ఇది ఆత్మ సంబంధమైన మరణం. ఆత్మ సంబంధమైన మరణం. ఈ మరణము నుంచి విడిపించబడకపోతే ఈ వ్యక్తి చనిపోయిన తర్వాత అగ్నిగుండం అనే 2వ మరణంలో బాధపడాలి. అంచేత అగ్నిగుండాన్ని తప్పించుకోవడానికి ఆత్మ సంబంధమైన మరణము నుంచి విడిపించబడాలి. ఎలా విడిపించబడగలరు? ఎలాగిది సాధ్యం? దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములోని జీవములోనికి దాటి. ప్రభువుని నమ్ముకుని విశ్వసిస్తే చాలు, అంతే. సింపుల్ ఫైట్. ప్రభువునందు విశ్వాసం ఉంచితే, నమ్మితే మరణములోంచి జీవములోనికి దాటిస్తాడు. మరణ భయము నుంచి విడిపిస్తాడు, మరణ భీతి నుంచి విడిపిస్తాడు. వినండి, నా అంతటి పిరికివాడు ఈ ప్రపంచంలో ఉన్నాడు. నా అంతటి పిరికివాడు. మరణం అంటే భయం, చీకటి అంటే భయం, మనుషులంటే భయం, దయ్యం అంటే భయం. నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో పియూసీ డిగ్రీ భీమవరంలో చదువుకున్నాను. బాత్రూమ్కి వెళ్ళి ఎన్నోసార్లు ఏడ్చాను. ఎంచేత భయం, భయమును. చీకటి అంటే భయం, మరణం అంటే భయం, అంత భయం. అది 1971వ సంవత్సరం. ఇలాగే ఒక బోధకుడు ప్రభువుని గురించి ప్రకటిస్తున్నాడు. మీరు మరణము నుంచి విడిపించబడాలి. మరణ భీతి నిన్ను వేధిస్తుంది. నిజమే, మరణం అంటే భయం. ఎలాగీ భయం పోతుంది? నేను అనుకున్నాను, ఏమనుకున్నానంటే, నేను పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నానో తెలుసా? పెళ్ళైన తర్వాత ఆ రోజుల్లో వాష్రూమ్స్ లోన ఉండేవి కాదు, బయట ఉండేవి. చీకట్లో పెళ్లి చేసుకున్న తర్వాత నా భార్యను నేను వాష్రూమ్కి వెళ్ళాలి అని నా భార్య నాతో అంటే నేనేం చేయాలి? మరి తనతో బయటికి వెళ్ళాలి. నాకు భయం కదా, నాకు భయం కదా. ఊరు మొగాడా ఏంటే నువ్వు, బయటికి రావడానికి నీకు భయమా అంటదేమో అని సిగ్గేసి ఇక పెళ్ళే చేసుకోకూడదు అనుకున్నాను. వాస్తవం చెబుతాను. అది 1971వ సంవత్సరం. యేసు ప్రభువుని నమ్ముకున్నాను, యేసు ప్రభువుని నమ్ముకున్నాను. మరణ భీతి పోయింది. నా కొరకు యేసు ప్రభు భూలోకానికి వచ్చి నా మరణమును ఆయన భరించాడని, సమాధికి వెళ్ళి మరణమును ఓడించి చంపివేసి తిరిగి లేచాడని, మరలా రాబోతున్నాడని, మరణమును ఛాయిగా మార్చివేశాడని నమ్ముకున్న వారికి ఏమి లేదు చెప్పండి? ఈ భూలోకములో కన్ను మూసి ఎక్కడ తెరుస్తారు? పరలోకంలో. దో ఐ వాక్ త్రూ ది వ్యాలీ ఆఫ్ ది షాడో ఆఫ్ డెత్ ఐ ఫియర్ నో ఈవిల్ అన్నాడు దావీదు. అనగా గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయమునకు భయపడను. ఎందుచేత? మరణమును ఛాయగా మార్చివేశాడు, మరణమును చంపివేశాడు. ఇప్పుడు మరణానికి భయపడనక్కర్లేదమ్మా. ప్రభువుని నమ్ముకుంటే ఏంటి చెప్పండి? ఈ భూలోకములో కన్ను మూస్తే ఎక్కడ ఉంటాం? పరలోకం.
ఎంత గొప్పది! భయపడనక్కర్లేదు. అప్పటి నుంచి నాకు భయం పోయింది. తెలుసు, మరి మోజెస్ గారి భార్య పాలకోలు అన్నారు, వారు కూడా వచ్చారు. మేము రేవు దాటిన తర్వాత 12 కిలోమీటర్లు వెళ్ళాలి. అప్పుడు వాహనాలు ఉండేవి కాదు. చీకటిలో ఒంటరిగా 12 కిలోమీటర్లు నడిచి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఏమైపోయింది? నా జీవితంలో భయం పోయింది. నో ఫియర్. ఒకప్పుడు మనుషులకు భయపడ్డాను, చీకటికి భయపడ్డాను, రోగానికి భయపడ్డాను, కానీ భయములు తీసివేశాను. నా భార్య ఇప్పుడు అంటది, ఏమంటది తెలుసా? ఏమండి, మీరు శ్మశాన వాటికలో పడుకున్నా అని నిద్రపోతారంట. గుర్రు పట్టి నిద్రపోతారు. చూసారా? నా భార్యే సాక్ష్యం ఇచ్చింది. ప్రభువుని నమ్ముకుంటే మరణానికి భయపడనక్కర్లేదు. నో ఫియర్. మరణిస్తేనే ఎక్కడికి వెళ్తాను చెప్పండి? నా భార్య ఏమంది, నాకు మరణకరమైన రోగం వచ్చింది, ఎందుకు వైద్యం, డబ్బులు ఎందుకు ఖర్చు? ఏంటి తనకున్న నిరీక్షణ? వాట్ ఈస్ ది హోప్? పరలోకం వెళతాం. అక్కడ వ్యాధి లేదు, అక్కడ మరణము లేదు, అక్కడ ఆకలి దప్పులు లేవు, అక్కడ కన్నీరు లేదు. ప్రియులారా, ఎంత గొప్ప ఆధిక్యత పొందండి. ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. కాబట్టి మరణము నుంచి విడిపించగలిగిన వాడు. విశ్వసించండి, అంతే. విశ్వసించండి. ఎవరి కొరకు మరణించాడు ఆయన? ఎవరి కొరకు చెప్పండి? అట్టడుగు వర్గాల వారి కోసమా? నిమ్మన జాతుల వారి కోసమా? ఎవరి కొరకు మరణించాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనుషులందరి కొరకు, అందరి కొరకు, ఏ కులమైన, ఏ గోత్రమైన, ఏ జాతి అయినా, ఉన్నవారైనా లేనివారైనా, తెల్లవారైనా నల్లవారైనా, అన్ని దేశాల వారి కోసం ఆయన ప్రాణదానం చేశాడు. ఆయన మరణించాడు. ఆయన మరణించకపోతే ఈ మరణం నుంచి విడిపించగలిగిన వారెవరూ కూడా లేరు. అలా అయితే ప్రియులారా వినండి, ఇలాగ ప్రభువును నమ్ముకొని మరణిస్తే ఒకరోజు రాబోతుంది, యేసు ప్రభు ఆకాశ మండలానికి రాబోతున్నాడు. నమ్ముకొని సమాధుల్లో ఉన్నవారు మరణమును గేలి చేసి పాడబోతున్నారు. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఇప్పుడే ప్రభు వచ్చినట్లయితే, అమ్మా, ఇక్కడ నమ్ముకున్న వారం చాలామంది ఉన్నాం. మనం ఏం పాడబోతున్నాం? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? గేలి చేసే పరలోకానికి. అమ్మా, ఇలాంటి భాగ్యం కావాలా? నమ్ముకోండి. నమ్ముకోండి, వాడు నమ్ముకోండి. ఇంకా ఎంతమంది ఇక్కడ నమ్ముకోవాలో నమ్ముకోండి. అత్యవసరం. మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఈ విధంగా మరణము నుండి విడిపించగలిగిన వాడు. ఇంచుమించు కొన్ని నెలల క్రితం అనుకుంటా, కొంతమంది వైద్య విద్యార్థులు వారు విందు చేసుకుంటున్నారు. ఒక భవంతిలో విమానం వెళ్ళి దేన్ని కొట్టింది? ఆ అంతస్తును ఢీకొంది. విందు చేసుకుంటున్న వారందరూ ఏమైపోయారు? ఊహించారా? మరణం వస్తుందని ఊహించారా? మరణం ఖాయం. కానీ ప్రభువుని నమ్ముకుంటే మరణించిన ఎక్కడుంటాం? పరలోకం. ఇలాంటి ధన్యతను పొందాలని నేను ఇంకా ఆఖరిగా చూసినట్లయితే, ఆఖరిగా దేవుని యొక్క వాక్యంలో ఎవరు చెప్పండి? ఏమెదురైంది? రోగం, రెండవది మరణం, మూడవది సాతానుడు, దయ్యం, దురాత్మల సమూహం. సాతానుడు ఈ భూలోకంలో ఉన్నాడు. సాధారణంగా ఈ లోకంలో ఒక నానుడు ఏంటంటే, చెత్తి కొట్టి చచ్చిపోయాడు అంటారు కదా. రాక్షసి, సాతానుకు చంపే అధికారం లేదు. ప్రభువు సెలవిస్తేనే. అయితే ఈ సాతానుడు ఈ భూలోకంలో ఉన్నాడు. సాతానుడు ఎక్కడికైనా వెళ్ళగలడు. హీఈస్ నాట్ ఆమ్ని ప్రెజెన్స్, అంటే సర్వవ్యాపి కాదు. కానీ తనకున్న నెట్వర్క్, దురాత్మల సమూహంతో ఎక్కడికైనా కానీ తన నెట్వర్క్ను వ్యాపింప చేయగలడు. మనకున్న నెట్వర్క్ ఆగిపోతుంది, కానీ సాతానుకున్న నెట్వర్క్ మాత్రం బాగా పనిచేస్తుంది. కాబట్టి దురాత్మల ద్వారా కార్యమును చేస్తాడు. అలా అయితే వినండి, ఈ సాతానుడు ఎదురుపడ్డాడు దయ్యం పట్టుకున్న వ్యక్తిని. ఆ దయ్యం పట్టుకున్న వ్యక్తిని ఆయన అన్నాడు, ఆ సేననే దయ్యం పట్టిన వ్యక్తిని వెళ్ళిపోండని చెప్పగానే పందుల్లో ప్రవేశించే ప్రపాతములోనికి వెళ్ళి చనిపోయాయి.
స్వస్థచిత్తుడయ్యాడు. సంకెళ్ళ చేత బంధించలేకపోయేవారు, వస్త్రాలు కూడా వేసుకునేవాడు కాదు, సమాధులలో ఉండేవాడు. సాతానుడు విడిచిపోగా స్వస్థతిచ్చుడై ప్రభువారి యొద్దకు వచ్చాడు. ప్రభువారు అన్నారు, నీతో ఉంటానంటే వద్దు, నువ్వేం చేయాలి? ఇంటికి వెళ్ళి వారికి చెప్పు, మీ ఊళ్ళో వారికి చెప్పు. వారి పేరు మర్చిపోయి వెనకాల కూర్చున్నారు. మందిరానికి ప్రతిరోజు వచ్చారు, నన్ను కలుసుకునేవారు, వారి పేరు నాకు తెలియదు, వెనకాల కూర్చుని ఉన్నారు. మీకు చెప్పారా లేదా? ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరూ, ఈ మూడింటి నుంచి విడిపించబడిన ప్రతి ఒక్కరు ఏం చేయాలి? దయ్యం విడిచిపెట్టినటువంటి వ్యక్తి ఎలాగైతే చెప్పాడో, అమ్మ అందరికీ చెప్పండి శుభవార్త. ఇట్స్ ఎ గుడ్ న్యూస్. ఒకవేళ మీరు వినకపోతే వినండి, ఇది శుభవార్త. ఇది రోగము నుంచి, ఆత్మ రోగము నుంచి విడిపించే శుభవార్త, మరణము నుంచి విడిపించే శుభవార్త, ఆత్మ సంబంధమైన, అంతేకాదు సాతాను నుంచి విడిపించేటటువంటి శుభవార్త. ఈ సాతానుడు మోసగాడు, విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోతాడు. అలా అయితే కల్వరి సిలువకి ఎక్కే యేసు ప్రభు పేతురు భక్తకోటికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచన భాగంలో పండ్లను పీకివేశాడు. ఎవరిని మింగుదునాడి తిరుగుతున్నాడు, పళ్ళు లేని సింహం. కల్వరి సిలువలో తలను చితుకుగొట్టి పండ్లను ఓడబెరికాడు. సమాధికి వెళ్ళి తన శక్తిని నిర్వీర్యం చేశాడు. అలా అయితే ప్రియులారా, వినండి, ఒక దినము రాబోతుంది, 1000 ఏళ్ల రాజ్యములో పాతాళములో బంధించబోతున్నాడు. ఈ సాతానుని రోమీయులకు రాసిన పత్రిక 16:20 ప్రకారం కాళ్ళతో త్రొక్కి మనం హేళన చేయబోతున్నాం. సాతాను బారి నుంచి విడిపించువాడు, పరలోకానికి చేర్చువాడు. వినండి, అగ్నిగుండం ఉంది. అగ్నిగుండం అనేది దేవుడు చేశాడా లేకుంటే మనుషులు చేశారా చెప్పండి? దేవుడే. పరలోకాన్ని దేవుడే, అగ్నిగుండాన్ని దేవుడే చేశాడు కదా. ఎందుకు చేశాడు అగ్నిగుండం? ఎందుకు? థ్యాంక్ యూ. వెనక నుంచి స్వరం వస్తుంది. సాతానుకి, వాని అనుచరులకు, నీకు నాకు కాదు. ఎవరైతే పాపరోగము నుంచి విడిపించబడరో, ఎవరైతే ఆత్మ సంబంధమైన మరణం నుంచి విడిపించబడరో, ఎవరు సాతాను కాదని చెప్పకుండా, కాదని చెప్పేవారికి కాదు, అవునని చెప్పేవారికే అగ్నిగుండం. నేను ఒక మాట చెప్పి నేను ముగించబోతున్నాను. ఓ రోజు రణస్థలం, శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం అనే ప్రాంతానికి ఒక వివాహానికి వెళ్ళాం. వివాహం అయిపోయింది. విశాఖపట్నం వచ్చి బస్సు ఎక్కాలి. కూర్చొని ఉన్నాం. ఈ లోపల ఒక యవనస్తుడు వచ్చి, మాస్టర్ బాగున్నారా అన్నాడు. నేను మర్చిపోయాను. ఏంటయ్యా ఎవరు నువ్వు అన్నాను. నేను మర్చిపోయారు. అప్పుడే తన పేరు చెప్పాడు. ఏం చేస్తున్నావా ఎక్కడన్నా? మీ స్టూడెంట్ నుండి అన్నాడు. అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడు మీరు నాకు బోధకుడుగా, టీచర్గా ఉన్నారు అన్నాడు. మంచి సంతోషం. నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఏ సంవత్సరం? 2nd ఇయర్. ఎలా చదువుతున్నాను? బాగా చదువుతున్నాను, ఫస్ట్ ర్యాంక్. చాలా సంతోషం, మంచిది. మాస్టారు టీ తాగుదాం అన్నారు. వెళ్ళారు, టీ తాగి వచ్చాం. ఇద్దరం కూడా ఒకే బస్సు ఎక్కాం. నేను ముందు సీట్లో కూర్చున్నాను, నా ప్రక్కన ఇంకొకరు కూర్చున్నారు, తాను వెనక సీట్లో కూర్చున్నాడు. ఎందుకో నా ప్రక్క వచ్చి, నా ప్రక్కన వ్యక్తిని వెనక్కి వెళ్ళమని తాను వచ్చి కూర్చున్నాడు. మాస్టారు మీరంటే చాలా భయం. అమ్మో, చాలా కఠినులు మీరు. ఎంత భయం అంటే అంత భయం వేసేది, నిక్కర్లు దడిసిపోయాయి అన్నాడు. అయితే ఇప్పుడు భయం లేదు నాకు, మీ ప్రక్కన కూర్చున్నాను కదా, ఇప్పుడు భయం పోయింది. అయితే మాస్టర్ ఒక మాట, అప్పుడు అడగాలనుకున్నాను కానీ భయమును బట్టి అడగలేకపోయాను. నేను కూడా ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. అయితే దేవుడు అగ్నిగుండాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడు? ప్రేమ కలిగిన వాడైతే అన్నాడు. నేను అన్నాను, నీకు నాకు కాదయ్యా. ఎవరికి ఏర్పాటు చేశాడు? సాతానుకి, వాని అనుచరులకే. సాతాను మాట విని ప్రభువును నమ్ముకోకుండా ఎవరైతే ఉంటారో వారికి, సాతానుకే. అలాగా మాస్టారు, నా డౌట్ తీరిపోయింది.
అయితే ఒక మాట నేను అన్నాను, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం, ప్రభువుని నమ్ముకో అన్నాను. తనన్నాడు, ఇప్పుడు నమ్ముకో. 5 సంవత్సరాలు ఇంజనీరింగ్ అయిపోవాలి, పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకున్న తర్వాత మీ దగ్గరికి మేము ఇద్దరం వచ్చి నమ్ముకుంటాం అన్నాడు. నో కాదు కాదు, తన పేరు ప్రసాద్ కాదు అన్నాను. లేదు మాస్టర్, తప్పనిసరిగా నమ్ముకుంటా. తను స్టేజ్లో తను దిగిపోయాడు, నేను ముందుకు వచ్చేసాను. ఒక 10 రోజులకి తనకు జ్వరం వచ్చిందని తెలిసింది. 15 రోజులకి లోకల్ హాస్పిటల్లో తగ్గని కారణం చేత కాకినాడ హాస్పిటల్కి తీసుకెళ్లారని తెలిసింది. 20 రోజులు అయిన తర్వాత శవం తిరిగి వచ్చింది. యవనస్తుంది. ఆ వార్త వినగానే నా హృదయం ద్రవించి, అయ్యో అగ్నిగుండం ఎందుకొరకో ఎవరి కొరకో తెలుసుకున్నాడు. యేసుప్రభువే రక్షకుడని తెలుసుకున్నాడు, ఆయనే విమోచకుడని తెలుసుకున్నాడు, ఆయన తప్ప పరలోకానికి మార్గం లేదని తెలుసుకున్నాడు. కానీ హృదయములో చోటివ్వాలి. ప్రియ సోదర సోదరులారా, కాల నివాసులారా, ప్రేమతో మనవి చేస్తున్నాం. ఎబెనెజర్ క్రిస్టియన్ అసెంబ్లీ వారికి మీ మీద వారి ప్రేమ చేత ప్రేమ సువార్తను ప్రకటించాలని ఇక్కడికి వచ్చారు. వారికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు లేక, సమయం లేకపోయినను కానీ ప్రేమ సువార్త. ఈ వార్తను విన్న వారిలో ఇంకెవరైనా ప్రభువును నమ్ముకోలేదా? ప్రభువుకు హృదయం ఇవ్వలేదా? రోగము మరణము సాతాను నుంచి విడిపించగలిగిన వాడని విన్నారు. మీ ఇష్టం. ప్రభువు చెప్పమన్నాడు, చెప్పు, నమ్ముకోండి. ఈజ్ ద ఓన్లీ వే. ఆయన మాత్రమే మార్గం. నమ్ముకోనండి. నమ్ముకున్న మీరు ఈ శుభవార్త అందరికీ ప్రకటించండి. ఈ శుభవార్త ప్రకటించండి, ధన్యులవుతారు. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ఇటు అటు చూడండి. దేవుడు మాట్లాడాడు. ప్రియ కాలనీ వాసులారా, స్టోరేజ్ కాలనీలో ఉన్నవారు మీ హృదయం ప్రభువుకి ఇవ్వండి. ఆత్మ సంబంధమైన రోగం, మరణం సాతాను నుంచి విడిపించబడ. ప్రభు నమ్మకాలను ఆశగలిగిన వాడు. మరి ప్రసాద్ అనే యవనస్తుల యొక్క జీవితాన్ని మీరు చూశారు. సాక్ష్యం అన్నగారు చెప్పారు, మీరు విన్నారు, వాక్యం విన్నారు. మరి ప్రభు నమ్ముకోకుండా ఉంటే అగ్నిగంధం ఉండముందని, రేపేమి సంబంధిస్తే మీకు తెలియదు అన్నాడు. ఇదే రక్షణ దినం. ప్రభు నీ ప్రేమించి నీ రక్షణ కోరి నీకు ఒక అవకాశం ఇచ్చాడు. మనందరికీ ఇది శుభదినం. ఈ అవకాశాన్ని కాదులే, ఇప్పుడు కాదులే, రేపులే అంటే రేపు అనేది ఊపులేదు. కనుక ఇప్పుడే తీర్మానం చేసుకో, ప్రభువుని నమ్ముకో, గొప్ప రక్షణ పొందుకో. ప్రార్థన అయిపోయినాక మీరు ప్రభు నమ్ముకున్న వారు ముందుకు వస్తే ఇంకా కొన్ని మాటలు చెప్పి దైవసేవకులు ఉన్నారు కనుక మిమ్మల్ని ప్రభువును ఇంకా ఎలాగా నమ్మకం సేవించాలో తెలియజేస్తారు. మోసే రోజులు వచ్చి ప్రార్థన చేస్తారు. ఇద్దరితో కోరిక మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయినటువంటి మా గొప్ప దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థించి నిరీక్షించిన రీతిగా ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు
ఈ సమ్మర్ స్టోరేజ్ దగ్గర సువార్త ప్రకటించబోతున్నామని ప్రకటించుకున్నాం. ఆ రీతిగానే మరి మీ దాసులు సైమన్ను నిలబెట్టుకొని చక్కటి సువార్తను మీరు వినిపింప చేశారు. సాతానుడు, మరణం, రోగం ఈ లోకంలో మీరు ఉన్నప్పుడు తండ్రి మీకు ఎన్నో సమస్యలు, ఎంతోమంది రోగములో ఉన్నవారు, మరణ భయంతో ఉన్నటువంటి వారు, అపవిత్రాత్మ పట్టినటువంటి వారు మీకు ఎదురయ్యారు. వారి హృదయాల్లో ఉన్నటువంటి ఆందోళనను తీసివేశారు. రోగస్తులను బాగు చేశారు. మరణ భయముతో ఉన్నటువంటి వారిని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మమ్మలను కూడా మరణాన్ని నుంచి తప్పించారు. సాతానుడి యొక్క కుయుక్తులను ప్రభు చితక కొట్టారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినాల్లో కూడా అనేక మంది మనుషులనైనా వాటి చేత పీడింపబడి భయాందోళనలో ఉన్నటువంటి మనుషులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి వేళ మీ సత్య సువార్తను బాహాటంగా వినిపించి ఉండగా ఎవరైతే మీ వాక్యాన్ని విన్నారో వారి హృదయాల్లో మీ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఎబ్రేజర్ స్థానిక సంఘం వారు తలపెట్టినటువంటి ఈ చక్కటి కార్యక్రమాన్ని మీరు జరిగించినందుకు స్తోత్రాలు. ఎంతోమంది ప్రియులు సహోదరి సహోదరులు వచ్చారు. వారందరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. అదే సమయంలో మీ దాసుడు తిరిగినైనా ప్రయాణమై విడుములకు వెళుతూ ఉండగా మీ దాసుడు దీవించి క్షేమమిచ్చి నడిపించమని వారి యొక్క సతీమణి అక్కగారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంకా ఎవరైతేనైనా హృదయాలు కఠినము చేసుకొని కూర్చొని ఉన్నారో వారి యొక్క హృదయాలు మెత్తని చేసి మీ వాక్యము చేత దర్శించి నేడే రక్షణ దినమన్నట్లుగా ముందుకు రావటానికి సహాయం చేయమని ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని మా రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ఘనమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.